సాయంత్రం కాగానే మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అలాగే పిల్లలకి కూడా ఏదో ఒకటి చేసి పెట్టాలి ప్రతిరోజు. బయటే కొనియడం అయితే హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. అందుకనే ఈరోజు కాలీఫ్లవర్‌తో పకోడీ చేస్తున్నాను. కాలీఫ్లవర్‌ని మరీ చిన్నగా కాకుండా, మరీ పెద్దగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న పీసుల్ని వాటర్‌లో వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. ఒక 80% ఉడకబెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్‌లో వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యపు పిండి, ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకొని మన టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారాన్ని అలాగే ధనియాల పొడి, పసుపుని వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అందులో ఉన్న వాటరే సరిపోతుంది. ఒకవేళ మరి మీకు గట్టిగా అనిపించిందంటే కొన్ని చిలకర ఇచ్చినట్లే వేసుకోండి వాటర్ అంతే. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని అందులో ఈ పీసెస్ లాగా వేసేసుకోవాలి. మరి ఐ ఫ్లేమ్లో పెట్టేసుకోవద్దు, మీడియంలో సిమ్లో పెట్టేసుకుంటూ చేసుకోండి. ఐ ఫ్లేమ్లో పెట్టేసుకుంటే లోపల ఉడకదు, పైన తొందరగా మాడిపోయినట్లు అవుతుంది. లాస్ట్లో కొన్ని పచ్చిమిర్చిని, కరివేపాకుని ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్